హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. నేనైతే ఇప్పుడు బార్లీ జావ చేస్తున్నానండి. రాగి జావ లాగే బార్లీ జావ అనమాట. అయితే దీంట్లో ముందు నేను సగ్గుబియ్యం అయితే వేస్తున్నానండి. కొంచెం వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ సగ్గుబియ్యం వేసుకొని, ఒక స్పూన్ బార్లీ పౌడర్ అయితే తీసుకున్నానండి. బార్లీ గింజల్ని ఒకరోజు ఎండబెట్టి దాన్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకొని జల్లించుకున్నానండి నేను. జనరల్‌గా అయితే బార్లీ గింజల్ని నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తాగుతారు కదా! నేనైతే ఇలా పౌడర్ చేసుకొని తాగుతానండి. ఎందుకంటే చాలా ఈజీగా, సింపుల్‌గా ఉంటుందని. ఆ పౌడర్‌ని ఒక గిన్నెలో ఒక స్పూన్ తీసుకొని కొంచెం వాటర్‌తో కలుపుకొని, ఈ సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు వాటర్ మరిగిన తర్వాత ఈ పౌడర్ తీసి ఈ కలిపిన వాటర్‌ని అందులో పోసేసి బార్లీ పౌడర్‌ని లాస్ట్‌కి ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత నేను దాంట్లో అయితే బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నానండి. జనరల్‌గా రాగి జావలో అయితే మనం కొంచెం సాల్ట్, మజ్జిగ యాడ్ చేస్తాం కదా! దీంట్లో నేనైతే బెల్లం పౌడర్ యాడ్ చేశాను. ఎందుకంటే ఇది కొంచెం సగ్గుబియ్యం తాగితే మనకి ఎట్లా టేస్ట్ వస్తుంది కదా! అట్లా ఉంటే చాలా బావుంటుందనమాట. ఒకేలాగా ట్రై చేస్తే బోర్ కొట్టేస్తుంది కదండీ! అందుకని చెప్పి కొంచెం ఐరన్ కూడా వెళ్ళాలి కదా! బెల్లమేస్తే అని చెప్పేసి నేనైతే దీంట్లో కొంచెం బెల్లం వేశాను. చాలా బావుందండి నిజంగా. ఈ సమ్మర్‌లో మనము బాడీ కూల్ అవ్వడానికి ఏదో ఒకటి తాగుతూ ఉంటాం కదా! మీరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇది కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. రాగి జావ ఒకరోజు, ఇదొక రోజు అట్లా తాగండి మజ్జిగ అట్లా.